రేపటి వెలుగు మూవీ రివ్యూ తెలుగు. కొత్తగా పెళ్ళైన ఒక పేర్ ఒక టెంపుల్ నుండి వాళ్ళ ఊరికి, అంటే కేరళలో హిల్ ఏరియాలో ఉంటుందన్నమాట. అక్కడికి వస్తారనమాట. అక్కడ అమ్మాయి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ రేపటి వెలుగు అనే మలయాళం డబ్ తెలుగు మూవీ చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ, నా వీడియోస్కి జస్ట్ నాన్ సబ్స్క్రైబర్ కౌంటే ఉందండి. ఎఫర్ట్స్ జెన్యూన్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. శత్రు, ప్రశాంత్, విస్మయ అండ్ అదర్ యాక్టర్స్ మెయిన్ రోల్స్లో చేసిన మూవీ ఇది. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. డ్రామా జానర్లో ఉన్న ఈ మూవీని డైరెక్ట్ చేసింది రక్షా వీరన్. రన్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 hour 39 minutes ఉంటుంది. ఫ్యామిలీతో చూడడానికి అడల్ట్ కంటెంట్ అండ్ గృహహింస కైండ్ ఆఫ్ వైలెన్స్ ఉంటుంది. సో ట్రై టు అవాయిడ్ ఫ్యామిలీ వైల్ వాచింగ్. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకునే ముందు, ఈ మూవీ మలయాళంలో ఆల్రెడీ రిలీజ్ అయ్యి అవార్డ్ విన్నింగ్ మూవీ అనమాట ఇది. సో ఎందుకు అవార్డు వచ్చింది ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో ఇప్పుడు ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సినిమాటోగ్రఫీ, ఫారెస్ట్ కమ్ విలేజ్ లొకేషన్స్ని బాగా ప్లెజెంట్గా ప్రజెంట్ చేశారు. బీజిఎం ఓకే, బాగుంది, పర్లేదు. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే అసలు మూవీలో ఏం చెప్పాలనుకున్నారో అనేది నాకైతే అర్థం కాలేదండి. ప్రతి సీన్లో జనరల్గా ఏదో కమ్యూనికేషన్ ఉంటుంది ఆడియన్స్కి, బట్ ఈ మూవీలో అలా ఏమీ ఉండదు. చాలా వరకు సీన్స్ అన్నీ మీనింగ్లెస్గా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే, మూర్ఖంగా ఉన్న హస్బెండ్ ఏదో అడిగితే తిట్టడం, రెండోసారి అడిగితే కొట్టడం. మూవీ అంతా ఆల్మోస్ట్ ఈ 1 hour 39 minutes అంతా ఆల్మోస్ట్ ఈ కైండ్ ఆఫ్ సీన్స్తోనే ఉంటుంది. అసలు ఎందుకు తిడుతున్నాడు, ఎందుకు కొడుతున్నాడు, అతని బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ ఏంటి అనేది ఏమీ చూపించలేదు. మూవీలో క్లైమాక్స్ నాకైతే అసలు అర్థం కాలేదు. దాన్ని థ్రిల్లింగ్ క్లైమాక్స్ అనుకోవాలనేమో, బట్ నాకైతే అసలు థ్రిల్ ఫ్యాక్టర్ లేదు. సో ఎలాగో స్టార్ట్ చేసేసాను కాబట్టి జస్ట్ కంప్లీట్ చేశాను. మూవీ వర్డిక్ట్ ఏంటంటే, టైంపాస్కి చూస్తాననుకుంటే చూసేయచ్చు, రన్ టైం తక్కువే కాబట్టి. బట్ ఓవరాల్ రేటింగ్ వచ్చి 2.5/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.